ఎస్ సార్, మరో కాలర్ ఉన్నారు పైడి రాజు గారు వైజాగ్ నుంచి. నమస్కారం పైడి రాజు గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ నేను క్రైమ్ కోసం మాట్లాడాలనుకుంటున్నాను సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఇంట్లో క్రైమ్ జరిగింది, పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను సార్. పోలీసు వారి కంప్లైంట్ ని కేసు కట్టకుండా నాకు ఇబ్బందికరం చేశారు సార్. ఓకే. ఎఫ్ఐఆర్ కట్టి ఎఫ్ఐఆర్ చూపించి ఎఫ్ఐఆర్ నాకు ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టామని చెప్పి నన్ను మోసం చేశారు సార్. అలా ఎలా జరుగుతుంది? అదే సార్, ఇప్పుడు నేను క్రైమ్ జరిగిందని అదే సార్. ఇంట్లో నేరం జరిగింది సార్, దొంగతనం జరిగింది. ఇంట్లో దొంగతనం చేస్తే పోలీసు వారికి వెళ్ళి, అయ్యా నా ఇంట్లో నేరం జరిగింది, ఇద్దరు వ్యక్తుల మీద నాకు అనుమానం ఉంది, ఆ ఇద్దరు వ్యక్తుల పేరు కూడా చెప్పాను, వాళ్ళు ఇలా చేశారో చెందారని చెప్పాను. పోలీసు వారు ఏమించి 2 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి నా చేతికి ఇచ్చారు సార్. ఎఫ్ఐఆర్ లో ఏమంటే వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయలేదు, ఎటువంటి ప్రూఫ్స్ ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఓకే, అంటే విచారణ జరపలేదా వాళ్ళు? లాయర్ గారు విచారణ జరపలేదు, ఎటువంటి ప్రూఫ్స్ ఎటువంటి ఆధారాలు లేవనే ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు సార్. ఓకే, రైట్. నమస్కారం అండి. మన దేశంలో చట్ట ప్రకారము ఏ పౌరుడికైనా ఏదైనా ఇలాగ చెప్పినటువంటి కంప్లైంట్ పోలీసు వారు వెంటనే స్వీకరించి వారికి అక్నాలజ్మెంట్ ఇచ్చారు. అక్నాలజ్మెంట్ ఇచ్చారా మీకు? ఏంటండి? పోలీసు వారిని అప్రోచ్ అయ్యి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసు వారు తనకు అక్నాలజ్మెంట్ ఇచ్చారా? కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారని చెప్తున్నారు. నాట్ ఎఫ్ఐఆర్ కాపీ, అక్నాలజ్మెంట్ ఇచ్చారండి. అక్నాలజ్మెంట్ ఇవ్వాలి, మీరు అడగాలి. ఎందుకంటే పౌరులందరికీ నాలెడ్జ్ లేదు కాబట్టి. సో మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన వెంటనే మీరు కేసు పెట్టినట్టు అక్నాలజ్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ పోలీసు వారు మీకు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే మీరు హైకోర్టుకు వెళ్ళి రిట్ వేయచ్చు అనమాట. హైకోర్టులో రిట్ అంటారు. రిట్ మూవ్ చేసి పోలీసు వారు నా కంప్లైంట్ స్వీకరించి తగిన యాక్షన్ తీసుకోలేదని హైకోర్టు ద్వారా మీ రిట్ ద్వారా పోలీసుల మీద మీరు కేసు వేయచ్చు. ఇది ప్రొవిజన్ అండి. పోలీసులు మీకు దాన్ని రిట్స్ అంటారు. పోలీసు వారు కానీ మిగతా గవర్నమెంట్ బాడీస్ ఏవైనా మీకు రెస్పాండ్ కాకపోతే దెన్ మీరు కింది కోర్టులో వెళ్ళి డైరెక్ట్గా మీరు హైకోర్టులో వేసి రిట్ ద్వారా మీ ప్రాబ్లం హైకోర్టు వారికి చెప్తే హైకోర్టు వారు వెంటనే ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. రైట్ సార్. సో మరో కాలర్ ఉన్నారు, శంకర్ నారాయణ గారు గుంటూరు నుంచి. నమస్కారం శంకర్ నారాయణ గారు. నమస్తే అండి సార్. చెప్పండి సార్. మా నాన్నగారికి మేము ఒక కూతురు. సార్ క్లారిటీ లేదండి మీ వాయిస్. నమస్తే అండి సార్. టీవీ మ్యూట్లో పెట్టండి. ఓకే అండి. మా నాన్నగారికి భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారండి. ఆయన వేరేగా మ్యారేజ్ అయ్యామని ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని ఉంటున్నాడు. మీ నాన్నగారు? మా నాన్నగారు. మాకు మా తాత నుంచి వచ్చిన ప్రాపర్టీ మొత్తం ఉంది, అతని కష్టార్జితం ఏమీ లేదు. అయినా కుటుంబ పెద్దగా వాస్తవంగా ఆయన పేరు మీద పట్టాల సుక్కలు ఉన్నాయి. అతను వాళ్ళకి పుట్టిన బిడ్డలకి ఈ పొలం అమ్మి పెడతా ఉన్నాడు. ఫర్దర్ గా ఇంగ్లీష్ అర్థం తీసుకుని ఉన్నాము. తీసుకుని ఉన్నా కూడా ఇప్పుడు పార్టీషన్ మేము వేయాల్సింది పార్టీషన్ దావా కాబట్టి పార్టీషన్ దావా వేసాము. కూతురు, కొడుకు, భర్త, మా తల్లి గారు ఉన్నారు. మా తల్లి ఇప్పుడు సుప్రీంకోర్టు ఎవరికైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో విజయమని అన్నప్పుడు ఆయన ఏరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని నడుస్తున్నప్పుడు వాళ్ళిద్దరికి ఇష్టమైనప్పుడు మేము పుట్టిన పిల్లలకి మా భవిష్యత్తు తల్లి కళ్యాణ తండ్రి కళ్యాణ అనేది అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు మా తల్లి గారు మమ్మల్ని చూస్తున్నారు, మా నాన్నగారు మమ్మల్ని చూస్తలేదు. మా నాన్నగారు దాంట్లో మా తాత నుంచి ఉంది, అది దుర్వినియోగం చేస్తుంటే దాన్ని ఎలా కట్టడి చేయాలి? ఎస్, అంటే ఆస్తులు మీకే చెందాలి అనేది మీరు అనుకుంటున్నారు, అంతే కదా? అంతే కదా. మేము పెళ్లి పెద్దలకు ఇచ్చిన పెళ్లి ద్వారా సంక్రమించిన అంటే మన ప్రశ్న కూడా అది ఉంది కదా. ఎస్, క్లారిటీ వచ్చింది శంకర్ నారాయణ గారు. అంటే
సహజీవనం ద్వారా వచ్చిన Yes, అంటే yes. పుట్టిన ఆయన- పిల్లలకు ఆయన question నాకు ఉండే అర్థమైంది. హక్కులు నాకు- అలాగనే వివాహం Yes, ద్వారా yes, yes. అంటే నాకు ఆయన క్వశ్చన్ నాకు అర్థమైంది. Yes. ప్రాపర్టీ యాక్ట్ ప్రకారము ఏదైతే వీళ్ళు పిల్లలు పెళ్లి ద్వారా సంక్రమించారో వాళ్ళు లెజిటిమేట్ చైల్డ్ అంటారు. ఎవరైతే ఇల్లీగల్గా అంటే పెళ్లి కాకుండా వేరే పద్ధతి ద్వారా పుట్టిన పిల్లలను లెజిటిమేట్ కాకుండా ఇల్లెజిటిమేట్ చైల్డ్ అంటారు. బట్ ఏంటంటే ఇక్కడ ఆయన యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని చెప్తున్నారు, పిత్రార్జిత పూర్వీకుల నుంచి వచ్చిన ప్రాపర్టీ. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ఫాదర్ సెల్ఫ్ ఎక్వైర్డ్ అయితే స్వార్జితం అయితే హీ కెన్ ఆయన ఎట్లయినా చేయొచ్చు తన ప్రాపర్టీని, దారిని పోయి దానయ్య కూడా ఇచ్చేయచ్చు. బట్ ఇది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాబట్టి లెజిటిమేట్ పిల్లలకు మాత్రమే వాళ్ళకి రైట్ ఉంటుంది. ఇల్లిజిటిమేట్ పిల్లలకు దే కాంట్ క్లెయిమ్ ఎనీ రైట్ అపాన్ దిస్ ప్రాపర్టీ. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఆ ప్రాపర్టీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాబట్టి ఎవరైతే ఉంచుకున్నామో పిల్లలు దే కాంట్ క్లెయిమ్ ఎనీథింగ్. ఇఫ్ ఇన్ కేస్ ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే దే కెన్ క్లెయిమ్, ఈవెన్ దో దే ఇల్లిజిటిమేట్ దే కెన్ క్లెయిమ్ ప్రాపర్టీ. సో ఇక పార్టీషన్ దావా వేశారు కాబట్టి ఆ ప్రాపర్టీ పొజిషన్లో ఎవరున్నారండి? పొజిషన్లో ఏంటండి ఆ ప్రాపర్టీ ఎవరి పొజిషన్లో ఉంది అట్ ప్రెసెంట్ ఉన్నారు? ఓకే, శంకర్ నారాయణ గారు పొజిషన్లో ఎవరు ఉన్నారు ప్రాపర్టీలో? మేమే ఉన్నాం. పిల్లలు మేమే దౌర్జన్యపరంగా మేము ఆక్యుపై చేయాలని మేమే ఆక్యుపై చేయకుండా భార్య పిల్లలు అందరం అటాక్ చేస్తున్నాం. ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ చేశారండి? స్టేట్లో ఫైల్ చేసాం, 10 years అయింది. మీకు కోర్టు వారు ఇంజంక్షన్ అట్లా ఏమి ఇచ్చారా? ఇంజంక్షన్ అట్లా కోర్టు వారు ఇంజంక్షన్ గ్రాంట్ చేశారా? నాట్ టు ఎలినేట్ అని గ్రాంట్ చేశారు ఆయనకి. అంటే నేను అనేది ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు న్యాయ నిపుణులు కూడా చేసాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అలా గైడ్ లైన్స్ ఇవ్వడం వల్ల అసలుకి కుటుంబం యొక్క వ్యవహార తీరి మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మగవాడికి ఎంతో మంది ఆకర్షణీయంగా ఆడవాళ్ళ మీద మోదులు పడటం సహజం. కానీ మరి ఇవాళ ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత పుట్టిన బిడ్డలు ఉండగా భార్య ఒకరిని తీసుకుని వెళ్ళిపోవటం, భర్త ఇంకొకరు తీసుకుని వెళ్ళిపోతే, ఎవరికి ఇష్టం వాళ్ళకి తీసుకుపోతే పుట్టిన బిడ్డల గతి ఏంటి? మంచి క్వశ్చన్ వేశారు మీరు. మంచి క్వశ్చన్ అది. బట్ ఏంటంటే సమాజము వివిధ రంగాల్లో డెవలప్ అవుతూ ఇది డెవలప్మెంటో లేకపోతే అధోగతి మనకు తెలియదు కాబట్టి వారి పరిస్థితుల వలన ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి, చదువులను బట్టి, లేకపోతే రిలేషన్ని బట్టి మారిపోతున్నాయి. బట్ ఈ ప్రాపర్టీ రైట్స్ అనేది సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, మీకు లెజిటిమేట్ చైల్డ్ క్యాన్ క్లెయిమ్ ఓన్లీ దిస్ ప్రాపర్టీ. ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఈవెన్ దో ఇల్లిజిటిమేట్ చైల్డ్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. ఆ ప్రాపర్టీ విషయంలో మీరు భయపడిన అవసరం లేదు, ఎందుకంటే అది పిత్రార్జితమైనది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాబట్టి మీకే రైట్స్ ఉంటాయి. ఇల్లిజిటిమేట్ చైల్డ్ అయితే మీ నాన్నగారు సంబంధించిన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద మాత్రమే రైట్స్ వస్తాయి. ఇది క్లియర్. కాలర్ ఉన్నారు నవీన్, తిరుపతి నుంచి. నవీన్ గారు నమస్కారం. నమస్కారం అండి సార్. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో. సార్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకుంటారా? ఏదండి? టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, కొంచెం దూరంగా ఉండండి. టీవీ వాల్యూమ్ అసలు లేదండి, మ్యూట్ లో ఉంది. ఓకే, మరి రీసౌండ్ వస్తుంది. ఓకే, మాట్లాడండి. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో డివోర్స్ కి ప్రొవిజన్ లేదు అన్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో 2 years గాని ఉంటే ఆ అమ్మాయికి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె వైఫ్ గా కన్సిడర్ పడుతుందా లేదా? కన్సిడర్ అయితే డివోర్స్ కి ప్రొవిజన్ ఉందా? అదే అండి క్వశ్చన్. చూడండి, అంటే మంచి పాయింట్ అడిగారండి మీరు. అంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువగా లివింగ్ రిలేషన్షిప్ అంటే సహజీవనం చేస్తే ఆమె భార్యగా కన్సిడర్ అవుతుందా? లేని పక్షంలో ఇంకో క్వశ్చన్ ఏదో చెప్పారు. అర్థమైంది. ఓకే, అంటే ఈ సహజీవనం అన్నది దానికి మనం ఒకసారి సహజీవనం అంటే ఏంటో చూస్తే లాంగ్ టైం కొహాబిటేషన్ చేస్తే దాన్ని సహజీవనం అని పిలుస్తారు. పెళ్లి వేరు, సహజీవనం వేరు. సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము, ఇప్పుడు యాక్ట్ మారింది, అది ఇద్దరు పురుషుడు స్త్రీ మేజర్లు కలిసి ఉంటే దాన్ని ఇరుగు పొరుగు వారు సమాజము ఒక రిలేషన్ను గుర్తించారంటే అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్గా గుర్తించవచ్చు.
బట్ ఏంటంటే మీరు ఇక్కడ సహజీవనము అని పర్ఫెక్ట్గా టైటిల్ పెట్టి చేస్తే దానికి విడాకుల ప్రొవిజన్ లేదు. బట్ ఏంటంటే ఇరుగు పొరుగు వారు భార్యాభర్తలుగా గుర్తించారు, దాన్ని మీరు ఇద్దరు యాక్సెప్ట్ చేస్తున్నారంటే దెన్ దెర్ ఈజ్ అ ప్రొవిజన్ ఈవెన్ దో దెర్ ఈజ్ నో మ్యారేజ్. మీరు కోర్టుకు వెళ్ళి మేము భార్యాభర్తలుగా కలిసి ఉన్నాము, దాన్ని సొసైటీ గుర్తించింది అంటే దెన్ యూ కెన్ అప్రోచ్ కోర్ట్ బై ఫైలింగ్ డైవర్స్. బట్ ఇక్కడ మీ లివ్ ఇన్ రిలేషన్స్ సహజీవనం అని మీరే ఒప్పుకుంటే దానికి ప్రొవిజన్ అనేది లేదు. ఎస్ అంటే సార్ ఇప్పుడు ఇంకొకటి పెళ్లి ద్వారా పుట్టిన పిల్లలకును ఇంతకుముందు శంకర్ నారాయణ గారు అడిగిన ప్రశ్న ఇదే, పెళ్లి ద్వారా పుట్టిన పిల్లలకును సహజీవనం ద్వారా పుట్టిన పిల్లలకు గల హక్కులు ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. పెళ్ళి అంటే మనకు ఇందాక అన్నట్టు స్వర్గంలో నిర్ణయింపబడి ఇక్కడ పరిపాలింపబడి దానికి చట్టబద్ధత ఉంది. లివ్ ఇన్ రిలేషన్షిప్కు నిర్ణయింపబడి మనస వాచ కర్మణ ఉంటుంది, చట్టబద్ధత లేదని మనం అనుకున్నాం. సో పెళ్లి ద్వారా పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను లీగల్గా పుట్టిన పిల్లలు అంటారు, లెజిటిమేట్ చైల్డ్ అంటారు. అలా కాకుండా పెళ్ళి కాకుండా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో పుట్టిన పిల్లను వాళ్ళను లెజిటిమేట్ చైల్డ్గా పరిగణిస్తారు. కానీ బట్ ఏంటంటే తండ్రి ఆస్తిలో ఓన్లీ సెల్ఫ్ ఎక్వైర్డ్ మాత్రమే వాళ్ళకు రైట్ ఉంటుంది. ఎందుకంటే ఈ పిత్రార్జితం అనేటువంటి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఎటువంటి రైట్స్ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో పుట్టిన పిల్లలకు రాదు. ఎందుకంటే బేసిక్ లాస్ కానీ లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఈ పెళ్లి ద్వారా సంక్రమించిన లెజిటిమేట్ చైల్డ్కి మాత్రమే పిత్రార్జితమైన ఆస్తిలో కానీ తండ్రి అంటే సెల్ఫ్ ఎక్వైర్డ్లో మామూలుగా ఎవరికి రైట్ రాదు. ఎందుకంటే ఆ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయిన ఆ టైటిల్ హోల్డర్కి మాత్రం అన్ని రైట్స్ ఉంటుంది. ఆయన ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే ఎవరికైనా దానం కూడా చేయొచ్చు, లేకపోతే తన ఇష్టం వచ్చినట్టు తను సేల్ కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ ద్వారా సంక్రమించిన పిల్లలకు ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ తండ్రి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో మాత్రమే రైట్ ఉంటుంది. దే కెన్ క్లెయిమ్ ఓన్లీ అతని సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, బట్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో దే కెనాట్ క్లెయిమ్. సో ఈ పిల్లలకు ఉన్నటువంటి అడిషనల్ హక్కు ఇది. లెజిటిమేట్ వివాహం ద్వారా పుట్టిన పిల్లలకు ఎవరైతే తాతలు తండ్రుల ఆస్తులు వాటిని క్లెయిమ్ చేయొచ్చు, తండ్రి ఆస్తుల్ని క్లెయిమ్ చేయొచ్చు. బట్ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న పిల్లలకు తండ్రి ఆస్తి సెల్ఫ్ ఎక్వైర్డ్ అయితే మాత్రమే క్లెయిమ్ చేయగలరు. పిత్రార్జితమైనటువంటి ప్రాపర్టీ దే కెనాట్ క్లెయిమ్. సింపుల్. ఓకే, అంటే ఇప్పుడు ఈ లీగల్ రిలేషన్ అంటే ఏమిటి? అసలు పాశ్చాత్య దేశాల్లో ఉన్న లీగల్ రిలేషన్షిప్ లేదా లివింగ్ రిలేషన్షిప్ మన దేశంలో ఉన్న రిలేషన్షిప్కు తేడాలు ఉన్నాయా? అసలు మన దేశంలో అంటే పాశ్చాత్య నాగరికతే మనకు వద్దని చెప్పేసి అనుకునే మనము ఈరోజు మన దేశంలో సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది, సహజీవనం ఓకే అని చెప్పేసింది, చట్టబద్ధత కూడా ఇచ్చేసిన తర్వాత అసలు ఎందుకు దాన్ని పాటిస్తున్నట్టుగా? సార్ ప్రస్తుత రిలేషన్ అన్ని మానవ రిలేషన్స్ అన్ని మనీ రిలేషన్స్ అయిపోయినాయి. మానవ రిలేషన్స్ బికమ్ మనీ రిలేషన్స్. సో కాబట్టి మనీతో ముడిపడి ఉన్న రిలేషన్స్ ప్రస్తుత దేశంలో. ఆ రోజుల్లో రిలేషన్ అనేది చాలా పవిత్రమైన సీక్రెట్ అంటారు. ఈరోజు సీక్రెట్ రిలేషన్స్ అయిపోయినాయి. మానవుడే మహనీయుడైతే దానికి యాడ్ చేస్తే మనీ ఉన్న మానవుడే మహనీయుడు ప్రజెంట్ డేస్లో. కాబట్టి ఈ రిలేషన్స్ అన్నీ మనీతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మనము ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా రాంగ్ అయిపోయింది. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసే సమాజం అనేది అది మనకు కనిపించట్లేదు. ఓల్డెన్ డేస్లో మనకు సెల్ ఫోన్ ఉండేది కాదు, ల్యాండ్లైన్ తర్వాత వచ్చింది, తర్వాత సెల్ ఫోన్ వచ్చింది. ప్రపంచ దేశం అంతా మన అరచేతిలో ఉండిపోయింది. ప్రపంచ దేశాలు మనకు ఒక చిన్న గ్రామంతో సమానం అయిపోయినాయి. సో సెల్ ఫోన్ వచ్చినట్టే పాశ్చాత్య పోకడలు కూడా మన దేశంలోకి మనము దిగుమతి ఎగుమతులు చేసుకుంటున్నాం. సో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా అక్కడ దేశాల్లో నుంచి మనకు సంక్రమించింది సెల్ ఫోన్ లాగా. దాన్ని వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి చదువులు ఎక్కువైనాయో తక్కువైనాయో తెలియదు, తర్వాత ఇంగ్లీష్ ఎక్కువైందో తక్కువైందో తెలియదు, ఎక్కడ ఏది ఎక్కువైందో ఏది తక్కువైందో తెలియదు కాదు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ను వాళ్ళు ఎంచుకుంటున్నారు. అది తప్ప రైట్ అనేది మనకు నిర్ణయించే ఆ రైట్ లేకుండా పోయింది. ఎందుకంటే వారి పరిస్థితులను మీరు వెళ్ళి ఇది కరెక్ట్ కాదంటే నా పరిస్థితుల్లో నీ ఉంటే తెలుస్తుంది అని చెప్పి మనకు ఆన్సర్ చేస్తారు.